కల్వకుంట్ల కవిత గారు, మరొక మాయావతి, మరొక రబ్రీదేవి, మరొక మమతా బెనర్జీ, జయలలిత కాబోతున్నారా? ఏమో తెలియదు మనకి. ఎందుకంటే మనం అయితే జ్యోతిష్కులం కావు, మనం ప్రొడక్షన్ చేయలేం. కానీ బట్ ఏదైనా సాధ్యం, డెఫినెట్గా సాధ్యం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అంతిమంగా కావాల్సింది ఏంటంటే ప్రజలకు మద్దతు కావాలి. ప్రజల మద్దతు కావాలంటే ఏం చేయాలంటే, ప్రజల మద్దతు కోసం మనం పోరాడాలంటే వాళ్ళకి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూపిస్తే డెఫినెట్గా ఆదరిస్తారు. ఎంతసేపటికి అధికారం కావాలని, లేకపోతే పక్కన వాళ్ళు పక్కన మీద బురదేసి దాన్ని మనం దులుపుకుందాం, వాళ్ళకి అడుక్కుంటుంటారు, మనం ఎంజాయ్ చేద్దామని, లేదంటే ఇంకేదో లబ్ధి కోసం కాకుండా ప్రజల కోసం పోరాడితే డెఫినెట్గా ప్రతి నాయకుని చూస్తాం మనం. ఎక్కడి నుంచి ఎంతోమంది మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు ఎక్కడైనా మనం సాధించారంటే ప్రజా సమస్యల మీదనే. ఈవెన్ ఇవాళ కేసీఆర్ గారు చూసినా కానీ, అంతకుముందు రేవంత్ రెడ్డి చూసినా కానీ ప్రజా సమస్యల మీద పట్టుకొని ప్రజా సమస్యలు వెలికి తీసి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారు. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, కవిత గారు కూడా చేయాల్సింది ఏంటంటే, ఒక పాదయాత్ర లాంటివి చేసి ప్రజా సమస్య తెలుసుకో. ఇప్పుడు ప్రజా సమస్య మీకు తెలియదని కాదు, కానీ యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే, ఇప్పటికి ఎంతసేపటి కూడా మీరు అది తిన్నారు, మీరు ఇది తిన్నారని చెప్పేసి, ఇది ఓకే, అది తినడం అనేది దాన్ని కక్కిస్తారా అది అనేది సెకండ్. అది ఎన్ని సీట్లు వేస్తారో, ఎన్ని నడుస్తుంటే సిబిఐ ఎంక్వైరీలు ఎన్ని వస్తాయో పోతుంటాయి. బట్ కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, మనం ఏంటి అసలు మనకున్న వనరులు ఏంటిది, దాన్ని ఎంత వినియోగిస్తున్నాం అని చెప్పి ప్రజలకు కావాలి. కాబట్టి మీరు దాన్ని వెలికి తీయండి. ఇప్పుడు 200 లక్షల కోట్ల బడ్జెట్ మన తెలంగాణ. ఇవాళ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 4 కోట్ల మందికి 200 లక్షల బడ్జెట్ ఎక్కడ పోతున్నది? ఏ కులాల వారిగా, ఏ ప్రాంతాల వారిగా, లేదంటే ఎవరెవరికి ఎంతెంత బడ్జెట్ వస్తున్నది కులంకుశంగా లెక్కలు తీసి తెలిసిపోతుంది. విద్యాశాఖకి ఏమి ఇస్తున్నారు, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంత ఎక్సైజ్ శాఖ నుంచి వస్తుంది, ఎంత దాన్ని ప్రొవిజన్కి ఎంత ఇస్తున్నారు, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియదు లెక్కలు. అవి తీయండి. మీకు రావాల్సిన బడ్జెట్ ఇది, మీకు ఇంత రావట్లేదు, దాన్ని మేము వినియోగిస్తాం. లేదంటే ఇన్ని నీళ్ళు ఉన్నాయి మనకు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి, కృష్ణా, కావేరి, ఈ నదులన్నిటి కూడా, ఈ నదులు వచ్చినప్పుడు, ఈ నదుల నుంచి వాటర్ వస్తున్నప్పుడు మీ వాటా ఎంత, మన వాటాను ఇంత దీన్ని ఈ విధంగా మేము సోర్స్ చేయగలని చెప్పేసి చెప్పాలి. అంతేగాని ఆల్రెడీ కట్టినవి, కూలిపోయినాయి అవన్నీ అవసరం. అవి కాకుండా ఇంకా ముందు ఏంటంటే, ఇప్పుడు సామాజిక తెలంగాణలో మీరే అన్నారు. సో సామాజిక తెలంగాణ రావడానికి మరి ఏం చేయాలి? సామాజికంగా ఎన్ని కులాలు ఉన్నాయి మన దగ్గర, ఎన్ని మతాలు, ఇప్పుడు వీళ్ళు ఆధారంగా ఎంతమందికి ఆ పద్ధతి ప్రకారం ఎంత ఇస్తారు, మీ వాటా ఎంత, ఈ నిధులలో తెలంగాణలో ఉన్నటువంటి 200 లక్షల కోట్లలో మీ నిధులు ఎంత, మీకు రావాల్సింది ఇది, మీరు రాలేకపోతున్నారు, దాన్ని మేము ఇట్లా యూటిలైజ్ చేయగలని చెప్పి అట్లాంటి కనుక మీరు తీసుకురాగలిగితే డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. ఇంకోటి ఏంటంటే, చాలా మన దగ్గర తెలంగాణలో ఉన్న సమస్య ఏంటంటే, ఇది మన దగ్గర భౌగోళికంగా కానీ అన్నిటి వనరులు మంచి వనరులు ఉన్నాయి. బట్ దాన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నారు. ఆ యూటిలైజ్ చేసే అటువంటి దాని మీద మీరు దృష్టి పెడితే ఆ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఊరికే 3 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు. కానీ ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అది ఫ్యూచర్లో ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని జాబులు ఇవ్వగలుగుతాను, అదే ఇవ్వండి. ఇప్పుడు ఊరికే సంఖ్య ఏదో మేము 4 లక్షలు ఇస్తామని మేము 5 లక్షలు ఇస్తామని చెప్పడం, వచ్చిన తర్వాత అది ఎవరు ఇవ్వకపోవటం, అసలు అన్ని ఖాళీలు ఉన్నాయా? లేవు. అది కూడా కావాలి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యకు కావాల్సినటువంటి ఫండ్స్ ఎన్ని, ఆ ఫండ్స్ మనం నిజంగా అంత యూటిలైజ్ చేస్తున్నామా లేదా, ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఇవి ఉన్నాయి, ఆ నిధులు ఉన్నాయి, వాటికి అంత మనం ఇస్తున్నాం, ఆ నిధులు అన్ని ఉపయోగిస్తున్నామా? ఇవాళ నిజంగా ఎస్సీ ఎస్టీ నిధులకు అన్నీ ఇస్తే, ఇవాళ సామాజికంగా భవనాలను కట్టాం, కొన్ని భవనాలు బంజారా భవనం కట్టాం, మరి ఏ బంజారాలో వచ్చి ఉంటున్నారు బంజారా భవన్లో? సో కాబట్టి అట్లాంటివి కాకుండా మీ సామాజిక వర్గం, మీ వర్గానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇంత ఉన్నది, దీన్ని ఇట్లా చేసుకోవాలి. మీ ఉద్యోగాలు ఇక్కడెక్కడ వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ రావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంతే ఇవ్వగలుగుతాం. అట్లా లేదంటే ఇంకా ప్రైవేటు ఉద్యోగాలలో మీకు ఉపాధి కల్పిస్తాం, లేదంటే పరిశ్రమలు పెట్టి దాని మీద ఉపాధి కల్పిస్తాం. అట్లాంటి దాని మీద వెళ్ళి కులంకుశంగా ప్రజలకు వివరణిస్తే డెఫినెట్గా ఆదరిస్తారు. కావాల్సింది ఏంటంటే, ఊరికే ఊకడంప్పుడు నేసలు ఇచ్చేసి 4,000 పెన్షన్, 5,000 ఇస్తాం, పెన్షన్లు ఇవ్వడం కాదు. పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ ఇస్తూ అంటే ఒక స్థాయి వరకు పెన్షన్ ఇవ్వగలుగుతాం. బట్ కానీ అన్ని వర్గాలకు పెన్షన్ ఇవ్వడం కాదు కదా, అది కాదు. అట్లా కాకుండా పెన్షన్ కాకుండా మీకు యాక్చువల్గా మీకు కావాల్సినటువంటి ఉపాధి కావాలంటే యువత చాలామందికి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావట్లేదు. వాళ్ళకు ఏదైనా ఉపాధి కావాలి. ఒక చిన్న పరిశ్రమ పెట్టండి, ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమ తీసుకోండి, చిన్న పరిశ్రమ పెట్టండి, కుటీర పరిశ్రమలు పెట్టండి. ఆ పరిశ్రమలో మీకు ఇక్కడ యువత ఉన్నది, ఇంత యువత కలిపి ఒక పరిశ్రమ పెట్టాం, మీకు ఇంత రుణం ఇస్తాం, దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని మీరే రన్ చేసుకోండి, మీరు ఆ వడ్డీతో కట్టుకోండి అని చెప్పేసి అట్లాంటివి పెడతా అని చెప్పేసి ఇట్లా మీరు ఆ విధంగా రండి. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేవు. మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో మనం డ్వాక్రా రుణాలు ఇస్తారు. బట్ అది ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది, అది పట్టణాల్లో ఎంతమందికి వస్తుంది, పల్లెల్లో ఎంతమంది వస్తుంది, దాన్ని నిజంగా ఎంతమంది యూటిలైజ్ చేయగలుగుతున్నారు? వాళ్ళకు పరిశ్రమలు, ఇప్పుడు పాడి పరిశ్రమలు అని చాలా ఉన్నాయి మనకు.
ఉచిత బస్సులు పెట్టించండి. అట్లాంటి దిశగా ఆలోచిస్తే ప్రజలు డెఫినెట్‌గా ఆదరిస్తారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అధికారమే కావాలని చెప్పేసి అంటే అధికారం కాకపోయినా ఇప్పుడు కాకపోయినా డెఫినెట్‌గా ఏదో ఒక రోజు అధికారం వస్తది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజా సమస్యలు మీరు పిన్ చేస్తారో ఆ ప్రజా సమస్యలే వాళ్ళు ఆలోచింపజేయగలుగుతాయి. మన గురించి ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు మీ కొన్ని కమిటీలు చూశాను నేను. ఆ కమిటీలలో కూడా చాలా మంచి కొన్ని కమిటీలు ఉన్నాయి. అటువంటి కమిటీల్లో ఆ కమిటీలని వాళ్ళు వెలికి తీయండి. ఎంత విద్యార్థుల సంఖ్య ఎంతున్నది? ఎంతమంది చదువుకుంటున్నారు? ఎంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వ పాఠశాలలు చదవకపోతే ఒకవేళ ప్రైవేటు పాఠశాలలు అనుసంధానం చేసి వాళ్ళకి ఏమైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకం అది లింక్ చేసి ప్రైవేటు పాఠశాలలో కనుక పెట్టగలిగితే వస్తుందా? మాజీ సైనికులను తీసుకొని వాళ్ళతోనే మనం చెప్పించగలమా? సైనికులు చాలామంది డాక్టర్స్ వాళ్ళైతే 34, 40 ఇయర్స్‌లో రిటైర్డ్ అవుతుంటారు. అక్కడ సర్వీస్ చేయలేరు. అక్కడ చేయరు బట్ ఇక్కడ చేయగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళని తీసుకొని వాళ్ళతోనే చెప్పించగలమా? అట్లాంటి మీద ఆలోచించండి. విద్యా వికాసం, వైద్యం ఈ 3 బాగా ఆలోచించాలి. ఈ 3 బాగా ఆలోచించి మేము ఇట్లా వైద్యం చేయగలుగుతాం, ప్రతి ఒక్కరికి ఇంత ఇది చేయగలుగుతాం, ఇంతమంది విద్యార్థులకు విద్య ఇవ్వగలుగుతాం, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. కానీ కొంత శానిటీ ఉండాలి. ఎందుకంటే ఊరికే 4-5 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే సాధ్యం కాదు. మన ప్రభుత్వ రంగ సంస్థలు గట్టిగా మనకి ఎన్ని ఉన్నాయి అవన్నీ కలిపితే మనకు దాంట్లో ఖాళీలు ఎన్ని అంతమందికి ఎట్ట ఇవ్వగలుగుతాం మనం. సో కాబట్టి దాని వైజ్గా జిల్లాల వైజ్గా ఈ జిల్లాలో ఇన్ని ఉన్నాయి, ఈ జిల్లాలో ఇంత ఉన్నాయి, అంత కూలంకుషం కొంత వెళ్ళండి. ఇంకా టైం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది మనకు జనరల్ ఎలక్షన్స్ కోసం. అప్పటికి కాబట్టి ఇంకా ఆలోపు మీరు కనుక ఇవన్నీ కూలంకుషంగా చర్చించి ప్రతి జిల్లాకి తిరగండి, పాదయాత్ర చేయండి, ప్రతి జిల్లాలో సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యని మీరు నోట్అవుట్ చేయండి. దాని వైజ్గా మీరు ఒక మేనిఫెస్టో చేసుకోండి. ఆ ప్రజలకు ఒక హామీ ఇవ్వండి. మీరు హామీ ఇవ్వాలంటే మీరు నమ్మాలంటే మీరు అంటే మీరు ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పేసి మీరు నోటిఫై చేసి దాన్ని ఇమీడియట్గా నెక్స్ట్ డే మీ టీం దాన్ని ఎక్కడో వాళ్ళు ఒక డిస్ప్లే చేసి మీ ఊర్లో ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఇంతవరకు దీన్ని ఎవరు ముట్టుకోలేకపోయారు, మీరు దాన్ని చేయగలుగుతారు, మీరు ఇమీడియట్గా ఒక డిస్ప్లే చేయండి. సో అట్లా కనుక వెళ్తే డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు ఎప్పుడైనా. సో కాబట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి. సో ప్రజాక్షేత్రంలో ఉండాలంటే నేను అనుకోవడం ఒక పాదయాత్ర లాంటివి చేస్తే డెఫినెట్గా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోరాడవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. మీరు అల్టిమేట్గా ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే ఇంకేదో అవుతారా అనేది కాకుండా బట్ మీరు వచ్చినటువంటి మేము వింటున్నది ఏంటంటే సామాజిక తెలంగాణ అంటారు కాబట్టి ఆ దిశగా అడుగులేయాలంటే ప్రజాక్షేత్రం ఉండాలి. సో కాబట్టి హైదరాబాద్లే కాకుండా మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నట్టు ఆల్రెడీ బట్ కానీ ఇంకా కూలంకషంగా ఇంకా మీరు గ్రౌండ్ లెవెల్లోకి తిరగాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మీరు పట్టి తిరగలిగి ఆ సమస్యలు మీరు కనుక దాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగితే ప్రభుత్వం దగ్గర అక్కర్లేదు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మీ సమస్య తీసుకెళ్తే వాళ్ళు చేస్తారనేది కూడా నమ్మకం లేదు. బట్ మీరు చేయగలుగుతారని ఒక నమ్మకం ఈ సమస్యని మమ్మల్ని ఇంతవరకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు అని వాళ్ళు అనుకునే ఫీలింగ్ తెప్పించండి. డెఫినెట్గా మంచి రోజు వస్తాయి. థ్యాంక్ యూ.